త్యక్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యపి ప్రవృత్తేపి నైవ కించిత్ కరోతి సహా. 20వ శ్లోకం అండి. 20వ శ్లోకం. త్యక్వా అంటే విడిచి, కర్మఫలా సంగం కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టి, కర్మ యొక్క ఫలితాన్ని ఎవరైతే విడిచిపెడతారో, అతను చేసిన మంచి కర్మలు, ఈ కర్మల యొక్క ఫలితాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాడు నిత్యం తృప్తుడిగా ఉంటాడట. దేన్ని ఆశ్రయించడట. కర్మణ్యవి ప్రవృత్తేపి, అభిప్రవృత్తేపి అంటే కర్మలు ఎక్కువగా ఆచరించిన నైవ కించిత్ కరోతి సహా కొంచెమైనా పాపాన్ని కలిగి ఉండేట, కొంచెం కూడా పాపాన్ని కలిగి ఉండేటట. అతనికి ఏమీ పాపం అనేది అంటుకోదట. గుర్తుపెట్టుకోండి, ఏ పాపమో అంటుకోదట. ఎందుకని? అతను కర్మఫలాన్నంతా విడిచిపెట్టడం వల్ల మంచి కర్మలు చేస్తున్నాడు, భగవదర్పిత కర్మలు చేసి ఆ ఫలితాన్ని ఎవరికి అర్పిస్తున్నాడు? భగవంతునికి అర్పించి తాను నిత్య తృప్తుడిగా ఉన్నాడు. ఏదొచ్చినా సరే సంతోషంగా ఉన్నాడు, నిరాశ్రయుడిగా ఉన్నాడు, దేన్ని ఆశ్రయించట్లేదు, దేన్ని సంగమం కోరట్లేదు, దేన్ని ఆసక్తి కనపరచట్లేదు. తర్వాత కర్మలు చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి కర్మలు? దేహానికి ఉపయోగపడేవి, తర్వాత మన సంఘానికి ఉపయోగపడేవి, మరి మన ఆత్మకు ఉపయోగపడే కర్మలు ఎక్కువగా చేస్తూనే ఉన్నాడు. చేయడం వల్ల ఏం జరిగిందండి? అతనికి నైవ కించిత్ కరోతి సహా కొంచెమైనా లవలేశమైనా పాపం లేకుండా ఉన్నాయట, అంటుకోలేదట. నెక్స్ట్ 21వ శ్లోకం అండి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్మిషం. నిరాశి అంటే ఆశ లేనివాడు, యత చిత్తాత్మ ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. త్యక్త సర్వ పరిగ్రహ అంటే సమస్త వస్తు స్వీకారముని పరిగ్రహింపకుండా వదిలేసినవాడు, విడిచినవాడు. ఏ వస్తువు వచ్చినా సరే అతను దేన్ని ఆసక్తి చూపట్లేదు. శారీరం కేవలం కర్మ, శరీరం ఉన్నది ఏంటి? భగవదర్పిత కర్మలు చేయడానికే శరీరం ఉన్నది అన్న దృష్టితోటి దేహధారణ, లోక సంగ్రహాది, లోకానికి సంబంధించిన కర్మలు, ప్రపంచానికి ఉపయోగపడే కర్మలు చేస్తూ ఉన్నా, కుర్వన్ చేయిచు అనేక కర్మలు చేస్తున్నా అతనికి కిల్బిషం పాపమును నా ఆప్నోతి పొందడు. కొంచెమైనా సరే కిల్బిషాన్ని పొందడట, అంటే కొంచెమైనా పాపాన్ని పొందడట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 2 శ్లోకాలు అయిపోయి తర్వాత 22వ శ్లోకం అండి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇక్కడ 3వ లైన్లో సమాహ విసర్గ ఉందండి, దాని పక్కన సమాస్ పెట్టాలి. ఎందుకంటే సా వచ్చింది కాబట్టి. సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇక్కడ యదృచ్ఛ ఒత్తుచ్ఛ ఉంది చూసుకోండి, చా కింద ఒత్తుచ్ఛ ఉంది. లాభ ఒత్తుభ ఉందండి. సంతుష్టో 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 ద్వంద్వాతీతో అంటే ఈ పైన అనుసారం ఉంది కాబట్టి 2 గీతలు ఉన్నాయి కాబట్టి ఈ దా కూడా దీనికి వస్తుంది. యదృచ్ఛాలాభ సంతుష్టో సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అలా కలిపి చదవాలి. కానీ మనం ఇప్పుడు విడివిడిగా చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు అది అక్కర్లేదు. యదృచ్ఛాలాభ సంతుష్టో. చెప్పండి అమ్మా. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టో యదృచ్ఛాలాభ సంతుష్టో యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః. 3వదేనండి. సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే 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 కృత్వాపి న నిబధ్యతే. ఓకే, పైలేనమ్మా. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
యదృశ్చాలావ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సరః ద్వంద్వాతీతో ద్వంద్వాతీతో విమత్సరః యదృచ్ఛలావ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః యదృచ్ఛలావ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. కింద సిద్ధా సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. సిద్ధౌ చ కృత్వా నిబధ్యతే. సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. మేడం గారు సిద్ధావ సిద్ధావ సిద్ధౌ చ సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. ఓకే శ్లోకం అంతా చెప్తాను. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో యత్సరః సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. సమదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సిద్ధావ సిద్ధౌ కృత్వాపి నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. ఓకే మేడం, ఇది Thank you, యదృచ్ఛాలాభ సంతుష్టో లైన్ కూడా కలిపేసి రెండవ లైన్ కూడా కలిపేసి చదవచ్చండి. ఎందుకంటే గీతా పరివార ప్రకారం సంతుష్టో పైన రెండు గీతలు ఉన్నాయండి, అనుసారం ఉంది. అనుసారం అంటే ఈ పక్కనున్న అక్షరం దానికి పొల్లు వచ్చేస్తండి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః అలా కూడా చదవచ్చండి, కలిపి కూడా చదవచ్చు. ఇది గ్రామర్ పాయింట్ అనమాట. అంచేత సంతుష్టో ద్వంద్వాతీతో, సంతుష్టో ద్వంద్వాతీతో దాకా పొల్లు వచ్చి మళ్ళీ ద్వంద్వాతీతో అని వస్తుంది. అంటే గీతా పరివార ప్రకారం ఇలా చదివినా సరే కరెక్టేనండి, ఏం పర్వాలేదు. ఓకే అండి, దీని అర్థం చెప్పుకుందామండి. మనం అర్థం చెప్పుకున్న శ్లోకంలోకి వెళ్దామండి, తర్వాత రివిజన్ వరకు వెళ్దామండి. యదృచ్ఛాలాభ సంతుష్ట. యదృచ్ఛ అంటే అప్రయత్నముగా, అంటే మనం ఏమీ ప్రయత్నం చేయకపోయినా అప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తుంది మనకి. దొరికిన దానితో సంతోషంలో పొందినవాడు. మన గురువు గారు అనేవారు చూసారా, నువ్వు ఏదైనా వస్తే స్వీకరించు, లేకపోతే దాని వెంట పరిగెట్టగానేవారు. అంచేత మనకి వచ్చినది ఆనందంగా స్వీకరించాలి. యదృచ్ఛాలాభ సంతుష్ట, అప్రయత్నముగా దొరికిన వారితో సంతోషమును పొందినవాడు. ద్వంద్వాతీత అంటే ద్వంద్వాలు లేనివాడు, శీతోష్ణ సుఖ దుఃఖాలు లేనివాడు, కష్ట నష్టాలు లేనివాడు, తర్వాత లాభము సంతోషము లేనివాడు, ఏమీ ద్వంద్వాలు లేనివాడు, ద్వంద్వాలని అతిక్రమించిన వాడు, దాన్ని మించి ఆ స్థితిలో ఉన్నాడు, ధ్యాన స్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉన్నవాడని లెక్కండి. విమత్సరః, విమత్సర అంటే మాత్సర్యము, మత్సరః అంటే మాత్సర్యం, విమత్సర అంటే గొప్ప, అంటే అసలు మాత్సర్యమే లేనివాడు, అసలు చాలా శుద్ధుడు, పరిశుద్ధుడు. తర్వాత సిద్ధౌ అంటే పరమ యొక్క ప్రాప్తి అందును, సిద్ధౌచ అంటే అసిద్ధౌచ పరమ యొక్క అప్రాప్తి అందును, సమబుద్ధి గలవాడు, కృత్వా అపి కర్మ చేసినను నా నిబధ్యతే బంధింపబడు. మనకి నిష్కామ కర్మకి 4 పాయింట్లు చెప్పుకున్నామండి. నిష్కామ కర్మ ఫలాశక్తి ఏ విధంగా చెయ్యాలి, ముందేంటి యోగత్వం సమఉచ్యతే. నిష్కామ ఫలాశక్తి కోరేవాడు ఏదొచ్చినా సరే సమానంగా స్వీకరించాలని చెప్పారు మన గురువు గారు కూడా. అలాగే కృష్ణ భగవానుడు కూడా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పాడు, ఏంటది, ఏదొచ్చినా సరే యోగత్వం సమఉచ్యతే, ఏదొచ్చినా స్వీకరించు అన్నాడు. రెండోది ఏంటి, కర్తృత్వం లేకుండా, నీ అహంకారం లేకుండా, నేను చేశానన్న అహంకారం లేకుండా నువ్వేం చెయ్యాలి, ఇది భగవంతుడికి అర్పితంతో చేస్తున్నాను, ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నాను, ఇది పరులకు ఉపకారం కోసం చేస్తున్నాను అనుకుని నీ కర్తృత్వం లేకుండా, నేను చేశాననే భావన లేకుండా ఎవరు చేయిస్తున్నారు ఇక్కడ, యూనివర్స్ చేయిస్తుంది. నువ్వు ఇంత పని చేస్తున్నావంటే ఎవరు చేస్తున్నారంటే యూనివర్సే కదండి నీకు ఆ సహాయపడేది. నువ్వు చిన్నది 1 అడుగు వేస్తున్నావు, 10 అడుగులు యూనివర్స్ చేసి నీకు సహాయపడుతుంది. నువ్వు అమ్మ అని వెళ్తే అమ్మ ఏం చేస్తుందంటే గబగబా పరిగెట్టుకొచ్చి ఆ కొడుకును కౌగలించుకుంటుంది. అలాగే యూనివర్స్ కూడా నీకు 10 అడుగులు వేసి సహాయపడుతుంది. అంతేకాకుండా నువ్వు అమ్మ అనకుండా నువ్వు భీష్మించి కూర్చుంటే ఆవిడ అంతకంటే భీష్మించి కూర్చుంటుంది. అలాగా ఏంటంటే మనం యూనివర్స్కి మనం సహాయపడదామన్న కోరికుంటే చాలట.
మన మనసు శాంతి పడుద్దట. అది ధ్యానంలోట మనకి ఆ స్థితి కలిగితే చాలటండి, విపరీతమైన మనకు శాంతి కలుగుద్దటండి. మన కోరికలన్నీ తగ్గి ఇక్కడ యూనివర్స్కి సహాయం చేయాలి, విశ్వ కళ్యాణం చెయ్యాలని ధ్యానాన్ని కూర్చుంటే చాలు నీ మనసు శుద్ధి పొందుతుందట. తర్వాత సిద్ధావ సిద్ధౌచ సమసిద్ధావ సిద్ధౌచ, లభించినా లభించకపోయినా సమానత్వంగా ఉండేవాడు. అంటే భగవంతుని ప్రసాదం ఉందండి, ప్రసాదం పుల్లగా ఉందని పడేస్తామండి? పడేయం కదండి. అది చక్కగా మనం తింటామండి, ఏదొచ్చినా సరే చక్కగా మనం తింటాము, తిని ఆనందిస్తాము. కృత్వాపిన నిబధ్యతే అంటే అలాంటి సమబుద్ధి గలవాడు కర్మలు ఎన్ని చేసినా సరే వాడు బంధింపబడేట, కర్మబంధం నుంచి బంధింపబడు. కర్మకు వాడు ఏం చేస్తున్నాడు? వికర్మ జోడిస్తున్నాడు. వికర్మ జోడిస్తే అకర్మ వస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ కర్మయోగం అంతా కర్మ వికర్మ అకర్మలో కూర్చొని నేర్చుకోవాలి మనం. కర్మ అంటే మనం చేసే పని, వికర్మ అంటే ఆ చేసే పని భగవదర్పిత కర్మలై ఉండాలి, కర్తృత్వం లేని కర్మలు ఉండాలి, యోగత్వం సమఉచ్యతే కర్మలు ఉండాలి. తర్వాత కర్మ చేయుట ఎందే నీకు అధికారం ఉంది, కానీ ఫలితం ఆశించడం యందు అధికారం లేదు అని కృష్ణ భగవానుడు ఈ 4 పాయింట్లు చక్కగా గుర్తుపెట్టుకోండి. నిష్కామ ఫలాసక్తి చేసేటప్పుడు ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే మీరు నిష్కామ ఫలాసక్తి ఈజీగా చెయ్యగలం ఫ్రెండ్స్. మనం ఏదైనా చెయ్యగలం, లోకానికి కానీ, పక్క వాళ్ళకి కానీ, మరి భగవంతునికి కానీ, మరి ఇతర మన కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైనా సరే ఆ నిష్కామ ఫలాశక్తితో కర్మలు చేయగలం. అది అంటే ద్వంద్వాలు కూడా ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, లాభ నష్టాలు ఉండవు, ఏముండవు. విమత్సరహ మాత్సర్యం ఉండదు, ఆడి మీద అసూయ ఉండదు. ఏదో నేను చేసేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, వాడు సుఖపడిపోతున్నాడు అసూయ కూడా ఉండదటండి. విమత్సరహ అంటే విపరీతమైన మాత్సర్యం కూడా, అసలు ఏ మాత్సర్యం ఉండదట, చిన్న పిసర కూడా ఉండదట. తర్వాత సమసిద్ధావ సిద్ధవుచ, సిద్ధి అసిద్ధి అంటే వచ్చినా రాకపోయినా నువ్వు ఎలా ఉంటాడట? సమానంగా ఉంటాడట. కృత్వాపి నిబధ్యతే, కృత్వాపి అంటే కర్మ చేసినా చెయ్యకపోయినా, నిబధ్యతే వాడు కర్మలయందు గ్రహింపబడడు, కర్మల ఫలితాలయందు గ్రహింపబడడు. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఒక ఉపమానం చెప్పుకుని శ్లోకంలోకి వెళ్దామండి. మంచిది, ఇది చాలా నచ్చింది నాకైతే. 15,000 సుఖప్రసవాలు చేసిందంటే ఒక చదువు రాని ఒక సూలగుత్తి నరసమ్మ, ఆవిడ పేరు డాక్టర్, ఆవిడకి డాక్టర్ బిరుదు ఇచ్చారట. ఆవిడ ఏమీ చదువుకోలేదటండి, కొండవాళ్లలో ఉందట అమ్మాయి, కొండవాళ్ళ అమ్మాయి అటండి. ఆవిడ ఇప్పుడు ముసలమ్మ 90 సంవత్సరాలు అయిందండి. ఏమీ చదువురాని మంత్రసానట 100కి 99% ఫ్రీ డెలివరీలు చేసిందంట. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తున్నారండి? సిజేరియన్ చేసేస్తున్నారు వాళ్ళు, ఏమీ లేకుండా. వాళ్ళు చదువుకున్నారు, మా ఎంబీబీఎస్ చేశారు, అయినా సరే సిజేరియన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకోండి, దాని లోపలికి మనం వెళ్ళొద్దు. అయితే చాలామంది 80% సిజేరియన్ చేయడానికి ఇష్టపడతారట. అలా కాకుండా ఈవిడట 97 సంవత్సరాల వయసున్న ఈవిడట కర్ణాటక ప్రాంతంలో, వెనకబడిన ప్రాంతంలో ఎటువంటి సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు, ఆ కొండల్లో నడిచెళ్ళి అలాగ ప్రకృతి వైద్యం చేసేదట. ఈవిడ ప్రకృతి వైద్యం ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు 97 సంవత్సరాలే చేస్తుందంట. ఎన్నో 15,000 డెలివరీస్ చేసిందంటండి. అయితే ఈవిడట ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని గర్భస్థ శిశువు లక్షణాలు కూడా ముందే ఊహించి ఆవిడ చెయ్యి పెట్టి చూసి చెప్పేస్తటండి. అంటే పొట్ట మీద చెయ్యి పెట్టి చూసి చెప్తుందట. రేడియాలజిస్టులు కూడా ఈవిడ ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారట. డాక్టర్లందరూ ఈవిడ ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారట. ఈవిడ ప్రతిభకు ఆశ్చర్యపోయి బెంగళూరులో అనేక మల్టీ హాస్పిటల్ సైతం ఈవిడికి అభిమానులుగా, డాక్టర్లు అభిమానులుగా మారిపోయి ఈవిడ దగ్గరకు వచ్చి ఈవిడని అడుగుతున్నారట. అడుగుతుంటే, అమ్మ ఎలా చూపిస్తున్నావు అంటే, శిశువు నాడీ ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, తల ఉమ్మనీరు ఎప్పుడు పడుతుంది, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యంగా ఉన్నది కూడా ఆవిడ చేతితోటి చెప్పేస్తట. ప్రసవం ఎన్ని రోజులు అవుద్ది, ఇలాగ ఇన్ని విషయాలు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు, ఇన్ని విషయాలు చెప్పేస్తుందట ఆవిడ, ఆ కొండమ్మ. తర్వాత సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి ఆసుపత్రికి ముందే చేరేలాగా ప్రమాదాన్ని కూడా నివారిస్తుందట. సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేక మంత్రసాని అట. ఈమె తన జీవితకాలంలో 15,000కు పైగా ప్రసవాలు చేస్తుందట. ప్రసవం చేసి వాళ్ళు సంతోషం కొద్దీ ఏదో డబ్బులు ఇవ్వకపోతే తీసుకునేది కాదట. ఒకవేళ వాళ్ళు ఏదైనా డబ్బులు కానీ బహుమతులు కానీ ఈవిడ కొండ దగ్గరికి ఇంటికి పంపించేస్తే మళ్ళీ వాటిని తిరిగి వచ్చి ఆవిడ ఇచ్చేసి ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బతుకుతుందంట. చూసుకోండి, రోజువారీ కూలికెళ్ళి ఆ కూలి డబ్బులతోటే 97 సంవత్సరాలతో ఆవిడ బతుకుతుందంట. ఈ టంకూర్ యూనివర్సిటీ ఈవిడ నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రసాదింపజేస్తుందంట. మొన్నే మన వాళ్ళు కూడా పద్మశ్రీ ఏదో అవార్డు కూడా ఈవిడికి, ఈ మాలకొండమ్మకి ఇచ్చారండి. అంటే ఇలాంటి మహనీయులు ఉన్నారు.
ఈవిడ పేరేంటి? సోలగుత్తి నరసమ్మ. సోలగుత్తి నరసమ్మ, మామూలు మంత్రసాని కాదు. ఈవిడికి డాక్టర్ బిరుదు ఇచ్చారట. డాక్టర్ సోలగుత్తి నరసమ్మ అని యూనివర్సిటీ వాళ్ళు బిరుదు ఇచ్చారట. అంటే 25,000 ప్రసవాలు మామూలుగా నార్మల్ డెలివరీస్ చేసిందట. నార్మల్ డెలివరీ చాలా చాలా మంచిదండి, శిశువుకి కానీ బిడ్డ తల్లికి కానీ చాలా మంచిదండి, ఈ సెజేరియన్ కంటే కూడా. సెజేరియన్లు తప్పించిన ఘనత ఆవిడకుంది. ఆవిడ ఇంకా అలాగ ప్రసవాలు చేస్తూనే ఉందంట. ఆవిడ ఏదన్నా డబ్బులు ఆశించిందండి? ఏమీ లేదు. నిష్కామ ఫలాశక్తితో చేస్తుంది ఆవిడ. ఏ పని చేసినా సరే నిష్కామ ఫలాశక్తితో లోక కళ్యాణం కోసం చేస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా కర్మలు ఏమైనా అంటుకుంటాయండి? ఎటువంటివి అంటుకోవు. ఆవిడ కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా చేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం కృష్ణ పరమాత్మ 5,000 సంవత్సరాలకు ముందే ఊహించి చెప్పాడు. అంటే ఆ యుగంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ యుగంలో 100కో 1,00,000కో ఇలాంటి వాళ్ళు మనం చూడగలుగుతున్నాం అండి ఫ్రెండ్స్. అలాగే ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. మరి ఎంతో మంది నక్షత్రాలు పుట్టుక, వాటి చనిపోవడం కూడా వాళ్ళు చాలా మంది ఈ ఇది రీసెర్చ్ చేసి చెప్తున్నారండి. అంత సైన్స్ అంత బాగా డెవలప్ అయిందండి. అంటే సైన్స్ మనకు ఆధ్యాత్మికత తోడు చేసుకుని ఇప్పుడు ఈ 20వ శతాబ్దంలో మనకి చెప్తున్నారు చాలా మంది సైంటిస్టులు. న్యూటన్ గారు, కొండవీటి న్యూటన్ గారు, ప్రేమ్నాథ్ గారు, తర్వాత అజయ్ బాబు గారు, తర్వాత డాక్టర్ హరికృష్ణ గారు, ఇలాగ ఎంతో మంది మహానుభావులు వాళ్ళు సైన్స్ను జోడించి చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన శరీరంలోనే విశ్వం ఉందటండి. ఆ విశ్వాన్ని గురించి వివరిస్తుంటే నిజంగా ఆశ్చర్యపోతున్నాం. నిజంగా ధ్యానంలో మనకి అనుభవాలు కలగగానే మనం ఏమనుకుంటామంటే, నాకు ధ్యానం బాగా కుదరదు, ధ్యానం బాగా కుదరదు. కానీ అనుభవాలకు అతీతమైన స్థితి ఉందండి, లయమయ్యే స్థితి. ఆ లయమయ్యే స్థితికే వెళ్ళాలి. అది వాళ్ళు నేర్చుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ముందు శ్లోకంలోకి వెళ్ళిపోదాం. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందేవాడు. యదృచ్ఛాలాభ సంతుష్టు అంటే అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందేవాడు. ద్వంద్వాతీతో విమత్సర అంటే సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడు. విమత్సర అంటే మాత్సర్యం లేనివాడు. తర్వాత సమసిద్ధావసిద్ధవుచ ఫలితము యొక్క సిద్ధి అసిద్ధుల యందు సమబుద్ధి కలవాడు. లేక కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంతో ఉండేవాడు. అంటే ఇది భగవత్ ప్రసాదం అనుకుంటే మనం సమభావంతో ఉంటామండి. భగవత్ ప్రసాదాన్ని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇది రుచిగా ఉందా, ఇది అరుచిగా ఉందా, ఇది కారంగా ఉందా, ఇది ఉప్పగా ఉందా అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఏమి ఇవ్వం. భగవంతుడు ఏదిస్తే అది స్వీకరిస్తాం. అలాగే ఇక్కడ అగు మనుజుడు కర్మను చేసినా బంధింపడు అని చెప్తున్నాడు. కృత్వాపిన నిబధ్యతే, వాడు కర్మ చేసినా సరే కర్మబంధం నుంచి బంధింపడు, అకర్ముడుగానే ఉంటాడు. వాడికి ఏంటంటే అకర్మ స్థితిలోనే ఉంటాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో అంటే మనకి అప్రయత్నముగా లభించిన దానితో సంతృష్టి పొందినవాడు. ద్వంద్వాతీతో విమత్సర ఎటువంటి ద్వంద్వాలు లేనివాడు. సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, కష్టం సుఖం కానీ ఏమీ లేనివాడు. తర్వాత విమత్సర మాత్సర్యం లేనివాడు. తర్వాత సమసిద్ధావసిద్ధవుచ సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలవాడు. కృత్వాపిన నిబధ్యతే కర్మలు చేసినా వాడు బంధింపబడు, వాడు అకర్ముడుగానే ఉంటాడు. ఇది శ్లోకం. మరి మన విద్యా ప్రకాశానందగిరి స్వామి వివరణ నేర్చుకో. మహానుభావుడు ఎంత చక్కగా వివరణ ఇచ్చాడండి. అన్ని శ్లోకాలకి విద్యా ప్రకాశానంద స్వామికి నిజంగా అనేక వేల నమస్కారాలు. తర్వాత దీన్ని పరిచయం చేసిన మా అమ్మగారికి కూడా అనేక వేల నమస్కారాలు. విద్యా ప్రకాశానంద స్వామి ఆవిడ మా చిన్నప్పుడు చూసేదాన్ని ఎప్పుడు పక్కన బుక్ ఉంటానే ఉండేది. ఈ బుక్ అలా 700 శ్లోకాలు చెప్తూనే ఉండేది. తర్వాత అండి ఆవిడ చనిపోయేటప్పుడు కూడా ఆ రోజు కూడా ఆ బుక్ మాట రాకపోయిన బుక్ చూసి ఆ అధ్యాయం చదువుకుంది ఆవిడ. అంటే అంత భగవద్భక్తులు ఉన్నారు మహానుభావుడు. భగవద్గీత అంటే మన జీవితాన్ని సంతోషంగా జీవించే విధానం నేర్పేది. ఎటువంటి సుఖదుఖాలకు కానీ ద్వంద్వాలకు కానీ అతీతంగా జీవించే విధానాన్ని నేర్పేది. మన మనసులో సంతోషంగా ఆధ్యాత్మికత వైపు మళ్లించే విధానాన్ని నేర్పేది. మన ఆత్మ జ్ఞానాన్ని గురించి, ఆత్మ గురించి మనకు వివరించి చెప్పేదండి. భగవద్గీతను మీరు నేర్చుకోండి, 10 మందికి చెప్పండి. మీ ఇంటి పక్కన కూడా చక్క శ్లోకాలు నేర్చుకుంటున్నారు, శ్లోకాలు చదువుతున్నారు కాబట్టి కనీసం ఒకళ్ళో ఇద్దరు ఒక్కొక్క శ్లోకం అన్నా నేర్పండి. మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలిచి అమ్మ చెప్దాం, అది నేర్చుకుంటారా అని అడిగి కొంచెం నేర్పండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్. క్రిందటి శ్లోకమునందువలనే కర్మనాచరించుచు కూడా బంధింపబడిన వాని యొక్క లక్షణములు మరికొన్ని ఇచ్చట పేర్కొనివి. అకర్ముల యొక్క లక్షణాలు. అకర్మ అంటే 2 రకాలుగా వస్తాయి. ఒకటేంటి, సోమరితనం వల్ల కూడా అకర్ముడు అవుతాడు. ఈ అకర్ముడు ఏంటి, ఆడు ఎన్ని కర్మలు చేసినా ఆడు భగవదర్పిత కర్మలు చేయడం వల్ల కర్మబంధం నుంచి అంటబడిన వాడిని అకర్ముడు అని కూడా అంటారండి. ఈ 2 రకాలుగా మనం ఇప్పుడు చెప్పుకునేది
రెండవ రకం అండి. అంటే ఎన్ని కర్మలు చేసినా సరే ఇతను ఎటువంటి కర్మబంధం నుంచి అంటబడిన వాని గురించి నేర్చుకుంటున్నాం. దొరికిన దాంతో ఎలా ఉంటాయట? సంతుష్టిగా ఉంటాయట. ద్వంద్వములు లక్ష్య పెట్టాడట. మాత్సర్యం లేకుండుట. కార్యము సిద్ధించినా సిద్ధింపకున్నా సమభావంతో ఉండుటనివి ఈ 4 గుణములను పై శ్లోకమునందు తెలుపబడిన 3 గుణములను జ్ఞాన గుణములని జీవన్ముక్తిని లక్షణములని స్పష్టముగా తెలియచుండుట బట్టి జ్ఞానమందు బాగుగా ఆరితేరిన గాని కర్మల శుద్ధముగా బంధరహితముగా ఆచరించడానికి గాని వీలు పడదని తెలుపుడుచున్నది. పైన 3 లక్షణాలు చెప్పారు కదండి. పైన ఏంటండి? నిరాశీ నిర్మమో అంటే ఆశ లేనివాడు, మమకారం లేనివాడు. తర్వాత యథచిత్తాత్మ అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడు. ఇందులో 3 లక్షణాలు చెప్పండి. నిరాశి ఆశ లేనివాడు, యథచిత్తాత్మ ఇంద్రియము నిగ్రహం కలవాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? వరుల నుండి ఏ వస్తువుని పరిగ్రహింపనివాడు. అంటే యత్త సర్వ పరిగ్రహ అంటే ఏ వస్తువుని కూడా ఎదుటి వారి నుంచి వాడు తీసుకోడట, వాడు పరిగ్రహించడట. శరీరం కేవలం కర్మ కోసమే ఉంది. ఎలాంటి కర్మ కోసం? భగవదర్పిత కర్మల కోసమే ఉంది. పూర్వన్నాప్నోతి కిల్బిషం వీడికి ఏమాత్రం కల్మషం అనేది పాపం అనేది పొందడట. వీడు ఎన్ని కర్మలు చేసినా సరే పాపాన్ని పొందడట. అంటే అవొక 3 ఇవొక 3 ఈ 3 మొత్తం 6 చేస్తే నిష్కామ ఫలాసక్తితో ఇంకా మనకి విజయం లభిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అందుకే కాబోలు కర్మయోగం 3వ అధ్యాయం చివరి అఖండ జ్ఞానమును గూర్చియు జ్ఞానయోగము మధ్య కర్మాచరమును గూర్చియు బోధింపబడింది. పైన తెలిపిన జ్ఞానగుణముల కలవాడు నిరంతరము సంస్థితి ఎందే ఉండను, మంచి స్థితి ఎందు ఉంటాయట. కావున శరీరాదుల చేత కర్మలు చేసినప్పటికీ వానియందు తగులు కొనక అసక్తుడై ఉండును. కానుకనే అతడు ఆ కర్మములచే ఎప్పటికీ బంధింపబడనేరడిని భగవానుడు ఇచ్చడు తెలియచున్నాడు. ఒక్కసారి మళ్ళీ ఏ కార్యము చేసినా వానిచే ఎవడు బంధింపబడడు? ఎలాంటి కార్యాలు? అప్రయత్నముగా లభించిన దానితో సంతృష్టి పొందినవాడు. తర్వాత సుఖదుఖాది ద్వంద్వములు దాటినవాడు. మాత్సర్యం లేనివాడు. కార్యముక సిద్ధి అసిద్ధులయందు సమభావం కలవాడు. ఎన్ని చేసినా సరే కర్మల యందు బంధింపబడు. ఇంకో పై శ్లోకంలో 3 లక్షణాలు చెప్పేది ఏంటండి? ఆశ లేనివాడు, నిరాశి నిర్మమో అంటే మమకారం కూడా లేనివాడు. తర్వాత యథచిత్తాత్మ అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడు. వరుల నుండి త్యక్త స్వర్వ పరిగ్రహ వరుల నుంచి ఏమీ ఆశించినవాడు. నిరాశీర్యత చిత్తాత్మ అంటే అనాశ లేనివాడు, ఇంద్రియములు నిగ్రహించినవాడు, బరుల నుండి ఏ వస్తువును స్వీకరించినవాడు. ఈ 3 లక్షణాలు ఇక్కడ ఎన్ని చెప్పాడు? ఇక్కడ 4 లక్షణాలు చెప్పాడు. అప్రయత్నముగా లభించిన దానితో సంతృష్టి పొందినవాడు, సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడు, మాత్సర్యం లేనివాడు, కార్యం యొక్క సిద్ధి అసిద్ధులందు సమభావం కలవాడు. వీడు ఎటువంటి కర్మలు చేసినా సరే కర్మబంధము దాటిపోతాడు. కర్మబంధంలో ఉండు అకర్ముడుగానే ఉంటాడు. వీడికి ఏమాత్రం కించిత్ కూడా పాపం కలగదు. తర్వాత కర్మబంధంలో అంటుకోడు. వాడి జీవితం ఏమొద్దండి? మోక్షానికే సిద్ధి లభిస్తుంది. చివరికి అతను ఇది చివరి జన్మ చేసుకొని భగవంతునిలో లయం అయిపోతాడు. కాబట్టి ఈ శ్లోకం అర్థమైందండి. ఇంకొకసారి చెప్పనా దీని అర్థం? యదృచ్ఛాలాభ సంతుష్టో. యదృచ్ఛ అంటే అప్రయత్నముగా, గుర్తుపెట్టుకోండి సంస్కృత పదాలు. యదృచ్ఛ అంటే అప్రయత్నముగా, లాభ సంతుష్టో దొరికిన దానితో దొరికిన లాభంతో సంతృష్టి పొందేవాడు. ద్వంద్వాతీతో విమత్సర. ద్వంద్వాతీతం అంటే సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడు. విమత్సర అంటే మాత్సర్యము లేనివాడు. సమసిద్ధావసిద్ధవచ అంటే సిద్ధి అసిద్ధుల పట్ల సంతోషము కలవాడు. ఇందులో 4 ఇచ్చాడండి. యదృచ్ఛాలాభ సంతుష్టో అప్రయత్నముగా దొరికిన దానితో ఆనందపడేవాడు. ద్వంద్వాతీతం అంటే ద్వంద్వములకు అతీతంగా ఉన్నవాడు. విమత్సర అంటే మాత్సర్యము లేనివాడు. సమసిద్ధావసిద్ధవచ అంటే సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలవాడు. కృత్వాపిన నిబధ్యతే ఎన్ని కర్మలు చేసినా ఏ కర్మబంధం నుంచి అంటబడడు. అది ఓకే ఫ్రెండ్. శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వ